ఎక్కడికన్నా రైతుల్ని పరామర్శించడానికి వెళ్తున్నారనేటప్పటికి మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మేము రైతులను ఆదుకుంటున్నాం, రైతులకు మేలు చేస్తున్నాం, రైతులకు మంచి చేస్తున్నాం అంటున్నారు. ఏం చేస్తున్నారు మీరు? కోకో రైతులు 900 రూపాయలు మాకు రేటు కావాలంటే 450 రూపాయలు కొంటా ఉంటే 50 రూపాయలు కల్పిస్తామని చెప్పారు. కానీ కల్పించింది ఎక్కడ కనపడతలేదు. మీరు ఎంచేదంటే మీరు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఏదన్నా తక్కువ ధరలో కొనే పరిస్థితిలో రైతులకి స్థిరీకరణ కింద 3000 కోట్ల రూపాయలు పెట్టి మార్కెట్ను కూడా దించి మరి రైతుకు నష్టం లేకుండా ఏర్పాట్లు చేసే కార్యక్రమం చేసేవారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మీరు అదేం లేదు. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు కదులుతున్నారంటే మాత్రం ప్రెస్ మీట్లకే పరిమితం అయిపోతూ ఉంది. ఇవాళ కోకో రైతులు సర్వనాశనం అయిపోయారు. ఇవాళ మిర్చి రైతులు మీరు ఏం చేశారు? మిర్చి రైతులకు మీరు ఏదో చేసేస్తాం అంటున్నారు, ఇప్పటివరకు ఏమీ చేయలేదు. ఇవాళ అన్ని రకాల పంటలు కూడా గిట్టుబాటు ధర లేకుండా సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఇవాళ ఏంటంటే రైతు అమ్మబోతే అడవి, ప్రజలు సరుకులు కొనబోతే కొరివి. రైతులు పంటను అమ్మబోతే అడవి, ప్రజలు కొనబోతే కొరివి. కానీ మధ్యలో దళారీ వ్యవస్థను మాత్రం పెంచి పోషిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను అగ్రికల్చర్ మినిస్టర్ గారిని అడుగుతున్నాను. నేను డైరెక్ట్ ఇవాళ మీరు కూటమి కేంద్రం మీతో కలిసి ఉంది. మీరు కేంద్రం ద్వారా కొనిపించవలసిన అవసరం ఉంది. రైతులు నష్టపోతున్నారని చెప్పి వాళ్ళకి గిట్టుబాటు ధర విషయంలో మీరు ఏదన్నా చేయవలసిన అవసరం ఉంది. కానీ ఏం మాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ఇవాళ పొగాకు రైతుల కష్టాల గురించి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే టైంకి వర్షాలు ఉన్నాయి కాబట్టి వాయిదా పడింది. అప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏవో చెప్పేశారు. మళ్ళీ ఇప్పుడు ఇవాళ 11వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల కష్టాల గురించి పరామర్శించడానికి వెళ్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మేము ఇది చేసేస్తున్నాం, 50 రూపాయలు కోకోకు పెంచేస్తున్నాం, దానికి మామిడికాయలకి మరి మ్యాంగోస్కి ఇచ్చేటప్పటికి 12 రూపాయలు తీసేస్తున్నాం, మరి ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఓన్లీ ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ మీరు వారికి చేసింది ఏమైనా ఉందా? మీరు మార్కెట్లో దించారా? మీరు ఏదన్నా డబ్బుని స్థిరీకరణ పెట్టారా? డబ్బుని మేము 500 కోట్లు పెడుతున్నాం, 1000 కోట్లు పెడుతున్నాం, రైతులకి మేలు చేసే విధంగా అన్నింటానికి మాత్రం లేదు కదా. మీరు ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు అమరావతిలో ఖర్చు పెడతానంటున్నారు, అప్పులు చేసి ఖర్చు పెడతానంటున్నారు. కనీసం ఇక రైతు చచ్చిపోయే పరిస్థితిలో మా ఆత్మహత్యలు చేసుకుంటే కూడా మీరు పట్టించుకోకుండా కనీసం 1,000 కోట్లు వీళ్ళకి పెట్టినా మీకు సరిపోతుంది కదా, పెట్టరు. ఇవాళ మీరు హెలికాప్టర్లు, స్పెషల్ ఫ్లైట్లు, మరి హెలికాప్టర్లు కొనటం, ఇవాళ 100 కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేస్తున్నారు. కనీసం 1,000 కోట్లు రైతుల గురించి పెట్టాలనే ఆలోచన మీకు ఉందా అని అడుగుతున్నాను. ఏ రైతైనా బాగున్నాడా అని అడుగుతున్నాను. నేను రైతు గురించి ఆలోచన ఉందా అని అడుగుతున్నాను. మీరు ఏదైనా మొన్న ఏదో రివ్యూ చేశారు. రివ్యూ చేసినప్పుడు ఈ రైతుల కోసం 1,000 కోట్లు మేము పెడుతున్నాం, ఇది కొనుగోలుకి పెద్ద ఎత్తున చేస్తామని. ఇవాళ పొగాకు రైతులు అన్యాయం అయిపోయారు. ఇవాళ పొగాకుని బార్లీ పొగాకుని మీరు వేయండి, మీరు నారు కొనండి, మీకు గిట్టుబాటు ధరలు అన్నీ ఇప్పిస్తామని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు వేస్తే రైతులు మోసపోయేది కొని వేస్తే ఇవాళ ఆ కంపెనీ వాళ్ళు మరి పట్టించుకోకుండా ఫోన్లు కూడా ఎత్తకుండా దాటేస్తుంటే రైతులు ఏమైపోవాలి? ఇవాళ మార్కెట్కి వస్తూ ఉంటే మరి కొంటాలేదు ఈ పొగాకుని 2 వేళ్ళు 3 వేళ్ళు కొంటుంటే ఉన్నాయంతా కూడా వెళ్ళిపోతుంది, వెనక్కి మళ్ళీ తీసుకెళ్ళవలసి వస్తుంది. దానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చు, మళ్ళీ దాన్ని లోపల చెమ్మ చేరి అది పాడవకుండా ఉండటానికి తిరగేసి మళ్ళీ ప్యాకింగ్ చేయడానికి లేబర్ ఖర్చు. రైతు అల్లాడిపోతూ ఉన్నాడు. ఆల్రెడీ ఒక అతను కూడా చనిపోయి ఉన్నాడు ఇవాళ కొండేపీలో. ఏంటి మీరు పట్టించుకున్నదని అడుగుతున్నాను నేను. లాస్ట్ టైం 20 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు పదవులు వస్తున్నారనేటప్పటికీ ప్రెస్ మీట్ మాత్రం ఈ అచ్చెన్నాయుడు గారు పెట్టేసి మేము కొనేస్తున్నాం, మేము అది చేసేస్తాం, ఇది చేసేస్తామని అన్నారు. ఏ మాత్రం కూడా 20 రోజుల నుంచి పట్టించుకున్న పాపాను లేదు. ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు 11వ తారీఖున పదవులు వస్తున్నారు. ఆ రైతు యాడ్లోకి వెళ్ళి మరి ఆ పొగాకు యాడ్లో మన అన్నీ కూడా తనిఖీ చేసి ఆ రైతుల గురించి మాట్లాడి ఆ గిట్టుబాటు ధర కల్పించే విధంగా చూడాలని చూస్తే ఏ మాత్రం కూడా మీరు ఇవాళ మళ్ళీ ఏదో ప్రెస్కి ఆ కెమెరాకి మాటలే కానీ మీరు చేతల్లో చూపించట్లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఇవాళ మీకు ఈ కంపెనీలు ఉన్నాయి, ఐటీసీ కంపెనీలు, ఆ కంపెనీలు మొత్తం 7 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలన్నీ కూడా సిండికేట్ అయిపోయి రేటు పెరగనివ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ దగ్గర 25,000 మెట్రిక్ టన్స్ పొగాకు కొంటే ఇంకా 55,000 మెట్రిక్ టన్స్ రైతుల దగ్గర ఉంది. వాళ్ళు ఏమైపోవాలి? మళ్ళీ పంటలు వచ్చేస్తున్నాయి, పంటలు వేసుకోవాలి. ఓ పక్క నుంచి మళ్ళీ ఈ పొగాకుని అమ్ముకోలేకపోయారు, పంటలు ఎలా వేసుకోవాలి? అల్లాడిపోతా ఉన్నారు. ఇవాళ కౌలైతే ఏదైతే 1,50,000 రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెట్టిన రైతులు ఏమైపోవాలని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు ప్రభుత్వం ఉందా లేదా అని అడుగుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా ప్రజలకు మంచి చేయవలసిన అవసరం. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్లే ఉండి ఈ పొగాకు విషయంలో శ్రద్ధ తీసుకుని అవసరంతో 100 కోట్లు 3,000 కోట్ల స్థిరీకరణ రైతుల కోసం పెట్టిందే కాకుండా ఓన్లీ పొగాకు కోసం 100 కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చేలాగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కంపెనీలతో మాట్లాడారు, ప్రతి కంపెనీని కూడా పిలిచారు, వాళ్ళు కొనేలాగా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున రేటు కూడా బ్రహ్మాండంగా వచ్చింది. ఇవాళ పరిస్థితి ఏంటంటున్నాను, ఇవాళ అరణ్య రోదన కింద ఉంది, రేట్లు లేవు. తెస్తున్నారు వెళ్తున్నారు, ఏమైపోవాలని చెప్పి అడుగుతున్నాను. ఇవాళ మ్యాంగోస్ ఉంది, సీజన్ అయిపోయింది. సీజన్ దగ్గరికి వచ్చాక ఇప్పుడు మేము 12 రూపాయలు కొనిపిస్తాం మేము అంటున్నారు. కానీ మీరు ఏం పెట్టారు? మ్యాంగో కానీ, కోకో కానీ, టొబాకో కానీ మీరు ఈ స్థిరీకరణ కింద మేము ఇంత అమౌంట్ పెడుతున్నాం, మేము ఇంత చేస్తున్నాం అనేది ఒక్క మాట కూడా లేదు. కేవలం మేము కొంటాము, కొనిపిస్తాము అనేది మాట మాత్రమే చెప్తున్నారు, కానీ నిజ రూపంలోకి రావట్లేదని చెప్పి సందర్భంగా నేను అచ్చెన్నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా. ఇవాళ రైతులు ఎలా బతకాలని అడుగుతున్నాను నేను. ఏ పంటకి లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రాప్ చేసేవారు, ఇన్సూరెన్స్ కట్టించేవారు ప్రభుత్వం తరఫునే. ఆ ధాన్యానికి మద్దతు ధర కానీ, అపరాలకు మద్దతు ధర కానీ, పొగాకు మద్దతు ధర కానీ అన్నింటినీ కూడా ఇప్పించే కార్యక్రమంలో ముందుండేవారు. ఒకవేళ ఏదైనా నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది, ఇన్సూరెన్స్ వచ్చేది. అదే ఒంగోలులో లాస్ట్ టైము కందులు పండకపోతే ఆ ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ చేసిన మూల ఎకరానికి 12,000 రూపాయలు కరువు మండలాలుగా ప్రకటిస్తే వాళ్ళకి వచ్చినాయి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ అపరాలు కూడా ఏమి కందులు కొనేవాళ్ళు లేడు. రేటు సకానికి సగం 1,200 రూపాయలు ఉండే క్వింటాలు ఇవాళ 600 కూడా కొనే పరిస్థితి లేకుండా పోయేది. ఏం ఆలోచిస్తున్నారు మీరని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రానికి, దేశానికి రైతే వెన్నెముక. అటువంటి రైతుని కాపాడుకోవాల్సిన పని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా, ఈ ముఖ్యమంత్రికి లేదా, ఈ అగ్రికల్చర్ మినిస్టర్కి లేదా అని అడుగుతున్నాను నేను. మీరు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నాను నేను. మాట్లాడితే అమరావతి అంటారు, మాట్లాడితే అదంటారు, మాట్లాడితే ఇదంటారు. ఏది కూడా పట్టించుకోకుండా ఈ రైతుని నడ్డిరిసే కార్యక్రమం చేస్తుంటే ఇది దుర్మార్గం కాదా అని అడుగుతున్నాను. ఇవాళ మీరు గొప్పలు చెప్పారు, ధాన్యానికి మద్దతు ధర ఇస్తాం, మరి 24 గంటల్లోనే డబ్బులు వేస్తామని చెప్పారు. ఎక్కడయ్యా? ఏప్రిల్ 6వ తారీఖున మీరు ధాన్యం తీసుకెళ్తే ఇప్పటి వరకు డబ్బులు లేక అల్లాడిపోతా ఉన్నారు రైతులు. దుర్గేష్ గారిని కూడా నిలబెట్టారు, మొన్న రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు, ఆ కలెక్టర్ల ఆఫీస్కి వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు. మీరు ఏం పట్టించుకుంటున్నారని ఈ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారిని అడుగుతా ఉన్నాను నేను. మీరు చెప్పారు కదా 24 గంటల్లో డబ్బులు వేసేసాం మేమని. మీరు ఏప్రిల్ 6 నుంచి ఇప్పటి వరకు మీరు డబ్బే లేదు, రైతుల దగ్గర వేయవలసిన డబ్బు ₹1 వేయలేదు. మీరు ధాన్యం 10 లక్షల మెట్రిక్ టన్స్ వెస్ట్ గోదావరిలో పండితే 7 లక్షల మెట్రిక్ టన్స్ మీరు పర్మిషన్ ఇచ్చారంటే ఇంకో 3 లక్షల టన్నులు ఐడి కార్డుకి అమ్ముకుని ఆయన పాడైపోవాలని అడుగుతున్నాను నేను. ఇవాళ ఈస్ట్ గోదావరిలో పరిస్థితి అదే, కోనసీమలో పరిస్థితి అదే, కృష్ణా జిల్లాలో పరిస్థితి అదే. ఏమైపోవాలి ఈ రైతులని చెప్పి అడుగుతా ఉన్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు తడిసిన ధాన్యం, మొక్కలు ముడిసిన ధాన్యం, మొక్కైన ధాన్యం ప్రతి గింజ కూడా కొన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు రైతు పోరుబాటని బయలుదేరారు చంద్రబాబు నాయుడు గారు. రైతుల గురించి ఆ రోజున కళ్ళబొల్లి మాటలన్నీ కూడా మాట్లాడారు, రైతుల గురించి కన్నీళ్లు కార్చారు. ఏమైపోయింది ఇవాళ రైతుల గురించి మీరు మాట్లాడరు? ఇవాళ రైతులు డబ్బులు లేవని పంటలో ఒక పక్కన మళ్ళీ సీజన్ వచ్చింది, పంటలు వేసుకోవాలి, దానికి డబ్బులు లేవు. ఇక్కడ పొగాకు రైతులు చూస్తే మళ్ళీ పంటలు వేసుకోవాలి, వాళ్ళకి ఈ పొగాకు అమ్మడం లేదు, చేలోనే ఉండిపోయింది. ఇవాళ మీరు రైతాంగాన్ని అందరినీ ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు ఏమైపోతున్నారు? ఇప్పుడు చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చేసారు. ఆల్రెడీ కొండేపీలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితులలో మీరు రైతాంగాన్ని గాలికి వదిలేసి, మీరు పరిపాలన మానేసి
మీరు దొంగ కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి ఇల్లు కూల్చి దుర్మార్గాలు చేస్తూ కాలం గడిపేస్తా ఉన్నారు. కానీ ఇవాళ మీ రాష్ట్రం మీద పరిపాలన మీద మీరు శ్రద్ధ పెడతాలేదు. పరిపాలన గాలికి వదిలేశారు, పరిపాలన అంతా కూడా వదిలేశారు. రైతులను పట్టించుకునే నాదుడే లేడు. ఇవాళ ఏ వ్యవస్థల్ని కూడా పట్టించుకునే నాదుడే లేడు. ఇవాళ పూర్తిగా ఆరోగ్యశ్రీని ఎత్తేసారు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇవాళ రైతు భరోసా మీరు ఇస్తాన్న 26,000 ఎక్కడ? ఒక పక్కన మీరు ఇస్తాన్న 26,000 లేదు, ఈ పక్కన మరి రైతులకు పంట కొనే పరిస్థితి లేదు, పంపిన ధాన్యానికి డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ పొగాకు కేవలం 3 వంతుల్లో 1 వంతు మాత్రమే వెళ్ళింది, ఇంకా 2 వంతులు చేలోనే ఉంది. ఆ రైతుల్ని పట్టించుకునేవాడు ఎవరని నేను అడుగుతున్నాను. నేను మీకు ఎందుకేశారు ఓట్లని అడుగుతున్నాను. నేను మీ ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత లేదా అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రం రైతే ఈ రాష్ట్రానికి వెన్నెముక, అన్నపూర్ణ బోల్ అంటారు ఆంధ్ర రాష్ట్రం అంటే. అటువంటి రైతుని మీరు నట్టేట ముంచేసే కార్యక్రమం చేస్తున్నారు. వ్యవసాయం దండగానే అంటారని అనుకున్నాం, కానీ మీరు వ్యవసాయం దండగనేది మాత్రం నిజంగా చూపించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. రైతులు విజృంభిస్తారు. రైతుల బాధలను పట్టించుకోకుండా మీరు అన్నీ కూడా నెరవేర్చాలి. మీరు మార్కెట్ని దించుతారో ఎవరిని దించుతారో, కేంద్రం మీతో కలిసి ఉంది కాబట్టి కేంద్రంతో మాడతారో లేదో, మీరు వెంటనే కూడా రైతులకు రావాల్సిన డబ్బులు రావాలి. పొగాకుని వెంటనే కొనిపించే కార్యక్రమం చేయాలని చెప్పి రేపు పొదలిలో జగన్మోహన్ రెడ్డి గారు 11వ తారీఖున వాళ్ళ కోసం వెళ్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు వెంటనే దీని మీద మీరు తూ రివ్యూలు ఇవి కాకుండా మీరు వెంటనే దాని మీద శ్రద్ధ తీసుకుని వాటిని కొనే విధంగా, రైతులకు మేలు చేసే విధంగా మీరు చూడకపోతే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ మీరు రేషన్ విషయంలో మరి రేషన్ ఇంటింటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళం. ఇవాళ మీరు వచ్చేసి మీకు ఎక్కడెక్కడితో మోసం జరిగిపోతుంది, ఇక్కడ రైస్ అమ్మేసుకుంటున్నారని మీరు మరి రేషన్ షాపుల్లో ఇచ్చే కార్యక్రమం 1వ తారీఖు నుంచి మొదలెట్టారు. ఇవాళ ఎండలో వానలో మరి తడిసి